ఈ ప్రస్తుత శ్లోకంలో పరీక్షణ్ మహారాజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా సృష్టిలోని ఎవరిని మనం పూజించినా సరే అది ఆ పూజ భగవంతునికే చెందుతుంది అని. ఎందుకంటే సృష్టిలో ఉండే వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అంశాలే. ఆయన కరుణ ద్వారానే సృష్టి మొత్తం నడుస్తూ ఉంది. ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఏ విధంగా చూసినా కూడా అన్నిటికీ కారణం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పి ఈ ప్రస్తుత శ్లోకంలో చెప్పబడుతుంది. స్థావర జంగమం చూసుకున్నా లేదా ప్రత్యక్ష పరోక్షంగా చూసుకున్నా ఏ విధంగా కూడా అన్నిటికీ కారణం శ్రీకృష్ణ భగవానుడే. సో ఇంద్రుణ్ణి కానీ సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ లేదా వేరే ఎవరినైనా ఏ దేవతలను పూజించినా కూడా ప్రత్యేకించి అది శ్రీకృష్ణ భగవానునికే ఆ భక్తిపూర్వక మనం ఏం అర్పించినా కూడా అది భగవంతునికే చెందుతుంది అని చెప్పి చాలా వివరంగా చెప్పబడింది ఈ శ్లోకంలో. బేసికలీ ఏం జరుగుతుందంటే ఈ సందర్భంలోని పరీక్షణ్ మహారాజు కలి పురుషుణ్ణి సంహరించడానికి, ఎందుకంటే తన రాజ్యంలోని అధర్మాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కలి. అందుకని చెప్పి పరీక్షణ్ మహారాజ్ శిక్షించడానికి సిద్ధమయ్యాడు. ఎప్పుడైతే శిక్షించడానికి సిద్ధమయ్యాడో కలిపురుషుని కూడా అర్థమైంది, ఓ ఇంకా నన్ను వదిలిపెట్టేటువంటి అవకాశం లేదు ఇక్కడ. సో ఏదో ఒకటి చేసైనా సరే ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలని చెప్పి వెంటనే పరీక్షణ్ మహారాజ్ పాదాల మీద పడి శరణు వేడుకొని ఎక్కడైనా నివసించడానికి ఒక జాగా ఇవ్వండి అని చెప్పి పరీక్షణ్ మహారాజ్ని కోరుకుంటాడు. సో అలా కోరుకున్నప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు అన్నమాట. నా రాజ్యంలో ఉండటానికి వీలు లేదు, అవకాశం లేదు. ఎందుకంటే నా రాజ్యంలో అధర్మం అనేది ఉండదు, ఉండకూడదు. అదే రాజ్య యొక్క ధర్మం. రాజు అంటే ఏం చేయాలి? బేసికలీ అధర్మాన్ని అణిచివేయాలి, ధర్మాన్ని స్థాపన చేయాలి. సో అందుకనే కలిపురుషునికి నా రాజ్యంలో ఉండేందుకు అవకాశం లేదు అని చెప్పి చెప్తున్నాడు. కాకపోతే అదే సమాధానంలో ఈ ప్రస్తుత శ్లోకం వచ్చిందనమాట. ప్రజలు రకరకాలుగా వేరు వేరు దేవతలందరికీ భక్తులై ఉంటారు, వాళ్ళకి అర్పణ చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. బట్ ఏ రకంగా చూసుకున్నా కూడా ఆ పూజలు, ఆ పునస్కారాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానికే చెందుతాయని చెప్పి పరీక్షణ్ మహారాజ్ మళ్ళా రీఇటరేట్ చేస్తున్నారనమాట. ఇక్కడ భాష్యంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళా చెప్పినారు. భగవద్గీత నుంచి ఒక శ్లోకాన్ని కోట్ చేసి చెప్తూ ఉన్నారు. ఇది ఏపి అన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు. వివేకవంతులై ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సృష్టికి కారణం ఎవరు, ఏంటి, ఏం జరుగుతుంది, మనకి ఈ శరీరం ఎందుకు వచ్చింది, మనం కష్ట నష్టాలను ఎందుకు అనుభవించాలి, జీవిత ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ జన్మకి సార్థకత అంటే ఏంటి, ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రశ్నిస్తే వాళ్ళకి శాస్త్రం నుంచి సమాధానం దొరుకుతుంది. అలాంటి ప్రశ్నలు ఎవరికైతే రావో అందరూ వాళ్ళ జీవితాన్ని సుఖంగా గడిపేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారో, సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ అవిధిపూర్వకంగా వేరే దేవతలందరినీ పూజిస్తారని చెప్పి కృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు చాలామంది, లేదా భగవద్గీతల్లో టెంపుల్కి వచ్చినప్పుడు ఎవరైనా విజిటర్స్ వస్తే వాళ్ళతోని మాట్లాడుతూ ఉంటారు భగవద్గీత గురించి, కృష్ణుడి గురించి. హరే కృష్ణ మహామంత్రి ఎందుకు జపం చేయాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్లోకాన్ని మీరు రిఫరెన్స్ కింద ఇచ్చేస్తారనుకోండి, వెంటనే వాడికి మూడ్ ఆఫ్ అయిపోతుంది అనమాట.
అరే అంటే నువ్వు చేసేది రైటు, నేను చేసేది తప్పు, అంతే కదా ఫైనల్లీ. ప్రతి ఒక్కరు అదే చెప్తారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, అదే వాడు చెప్పేది తప్పు, నేను చెప్పేది రైట్. ఇప్పుడు వీడి నదులు వాడి దగ్గరికి వెళ్ళాలనుకోండి, వాడు చెప్పింది తప్పు, నేను చెప్పింది రైట్. అందరూ ఇదే చెప్పేది. ఏదైనా మార్కెట్కి వెళ్ళారనుకోండి కొనడానికి, నా దగ్గర ఉండేది ఎక్కువ క్వాలిటీ, వాడి దగ్గర ఉండేది అంత డూప్లికేట్ అంటారు. వాడి దగ్గరికి వెళ్తే అరే నా దగ్గర ఉండేది ఒరిజినల్ క్వాలిటీ, వాడి దగ్గర ఉండేది డూప్లికేట్ అంటారు. అందరూ ఇదే మాట చెప్తారు. సో ఇస్కాన్కి వచ్చిన తర్వాత మీరు కృష్ణుని పూజించండి, వేరే వాళ్ళందరినీ పూజించకండి అంటే, సో ఫైనలీ మనం ఏం చెప్పాలనుకున్నా కూడా దానికి కొంచెం క్లారిటీ ఇవ్వాలి ముందు. క్లారిటీ ఇచ్చిన తర్వాత మనం ఏం చెప్పాలనుకున్నా చెప్తే దానికి అర్థం ఉంటుంది. సో అదే విషయంలో కృష్ణుడు కూడా డైరెక్ట్గా ఈ శ్లోకానికి వచ్చేసినాడా భగవద్గీతలో? లేదే. ఇది 9వ చాప్టర్లో 23వ శ్లోకంలో ఉంది. అంటే దీనికన్నా ముందు ఏముంది? సో అదంతా ఫౌండేషన్ అనమాట. డైరెక్ట్గా కృష్ణుడు నువ్వెవరిని పూజించకూడదు, నన్నే పూజించాలని ఫస్ట్ శ్లోకంలో చెప్పలే. అలా చెప్పుండంటే చాలామంది భగవద్గీతని మూసేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఏమన్నారు? ఇది 9వ అధ్యాయం, రాజవిద్య రాజగుహ్య యోగం. సంస్కృతంలో, తెలుగులో ఏముంది? పరమగుహ్య జ్ఞానం. సంస్కృతంలో రాజవిద్య రాజగుహ్యం. రాజవిద్య, విద్యలోకెల్లా రాజు. ఈ అధ్యాయం 9వ అధ్యాయం భగవద్గీతలో. రాజగుహ్యం, ఎన్నో సీక్రెట్లు ఉంటాయి మన లైఫ్లోని, మన ఇంట్లోని, కుటుంబంలోని ఎన్నో రకరకాలైనటువంటి సీక్రెట్లు ఉంటాయి. కానీ కొన్ని సీక్రెట్స్ చెప్పేసినా పర్లే, ఏం కాదు. కొన్ని సీక్రెట్స్ చెప్పలేం అలా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరో రోడ్డు మీద పోతూ ఉంటారు, మీ ఇంటికి వచ్చి మీ దగ్గర ఎంత ఆస్తుంది, లాకర్లో ఎంత పెట్టారు, పేపర్లన్నీ, ఇంటి పేపర్లన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఇలాంటి సీక్రెట్లన్నీ అడిగితే ఎవరో చెప్పరు. చెప్పినా మనం అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ అబద్ధాలని. ఏదో ఊరికి నేను చెప్పాలని చెప్పి సమాధానం ఇస్తారు. కానీ సరైనటువంటి సమాధానం కావాలి అంటే దానికి కొంచెం నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం ఉండేటువంటి వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ భార్య వెళ్ళి భర్తను అడిగితే చెప్తారా? షూరా? గ్యారంటీ లేదు, కాలం అలాగ అయిపోయింది. బట్ చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నమ్మకం అనేది ఉంది. మనిషి మీద ఎప్పుడైతే నమ్మకం అనేది ఉంటుందో అట్లీస్ట్ అప్పుడు మనకి నిజాయితీగా సమాధానాలన్నీ వస్తాయి. సో కృష్ణుడు ఇంత ఖచ్చితంగా అర్జునునికి ఇక్కడ చెప్తున్నారు అంటే దీనికి కారణం ఏంటి? ఎందుకు కృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తున్నాడు అనేది 9వ అధ్యాయం 1వ శ్లోకంలో ఆల్రెడీ కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేసినాడు. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తమవ్యయం. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఇదం తు తే గుహ్యతమం, ఈ అతి గుహ్యమైనటువంటి జ్ఞానం ఇప్పుడు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అర్జున. దానికి కారణం ఏంటి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అర్జునుడు. ప్రవక్ష్యామి అనసూయవే. అనసూయ, అసూయ లేనివాడు. ఓ నీ దగ్గర ఎక్కువ ఉంది, నా దగ్గర తక్కువ ఉంది, అలాంటి అసూయ లేనిటువంటి వ్యక్తి అర్జునుడు. అందుకనే కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రతీది కూడా సృష్టి ఎలా ఏర్పడింది, మనిషి ఎలా జన్మ తీసుకున్నాడు, కృష్ణునికి ఈ జీవికి మధ్య సంబంధం ఏంటి, భక్తి అంటే ఏంటి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కృష్ణుడు. ఎందుకంటే అనసూయవే, నా మీద ఎటువంటి అసూయ లేదు నీకు. స్నేహభావం ఉంది, ప్లస్ అర్జునుడు కృష్ణునికి భక్తిభావం కూడా ఉంది, ప్లస్ అసూయ లేదు.
అటువంటి భావం వస్తేనే జ్ఞానం అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. భగవద్గీతలో ఉండే జ్ఞానం మనకు అర్థం అవ్వాలి అంటే చదవడానికి ఎవరైనా చదవచ్చు, ఏముంది, తెలుగు అనేది వస్తే అర్థమైపోతే చాలు, పటపడమని చదువుకుని వెళ్ళిపోవచ్చు. కాకపోతే చదివిన తర్వాత దాన్ని మనం అర్థం చేసుకోవాలి, జీర్ణించుకోవాలి కదా. కృష్ణుడు ఏం చెప్తున్నాడు అన్నది అదే అర్థం చేసుకోవాలి అంటే మనం కృష్ణుని పైన అసూయ ఉంచకూడదు. అటువంటి వ్యక్తుడు అర్జునుడు కాబట్టి, ఓ అర్జున, నీవు నా ఎడ ఎన్నడూ అసూయ కలవానివి కానందున ఈ గుహ్యతమ జ్ఞానము. సో 9వ చాప్టర్ నుంచి పరమ గుహ్య జ్ఞానము కృష్ణుడు, రాజగుహ్య జ్ఞానము కృష్ణుడు అర్జునునికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇంతకన్నా మునుపు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడో కృష్ణ భగవానుడు, అది 2వ చాప్టర్లోని 3వ చాప్టర్లోని, అంటే మొదటి 6 చాప్టర్లో, మొదటి 6 కాదు, 2వ చాప్టర్ 3వ చాప్టర్, 2వది 3వ అధ్యాయంలో గుహ్యతమ జ్ఞానం అది. దాని తర్వాత 7వ అధ్యాయం 8వ అధ్యాయంలోని ఇంకొంచెం ఇంకా గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని అర్జునునికి చెప్పినాడు. 9వ అధ్యాయం నుంచి పరమ గుహ్య జ్ఞానం, రాజగుహ్యం. అధ్యాయం పేరే రాజగుహ్యం, రాజవిద్య రాజగుహ్యం. ఇది రాజగుహ్యం అంటే అర్థం ఏంటంటే, మనం పుస్తకం ముందు పెట్టుకొని చదివినా కూడా మనకి ఏమీ అర్థం కాదు, అంత గుహ్యమైనటువంటి జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి క్వాలిఫికేషన్ కూడా కావాలి. ప్రభుపాద వారు ఇంట్రొడక్షన్లో చెప్పినారు, భగవద్గీత ఇంట్రొడక్షన్లో, దీనికి ఒక క్వాలిఫికేషన్ కూడా కావాలి. అటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తి అర్జునుడు కాబట్టి, మనం భగవద్గీతని నేర్చుకోవాలి అంటే, అర్థం చేసుకోవాలి అంటే, పాటించాలి అంటే, మనం కూడా అర్జుని యొక్క దారిలోని నడవాల్సి ఉంటుంది. సో 9వ చాప్టర్లో 9వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ జ్ఞానం అంతా కూడా దేని గురించి, 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి జ్ఞానం అంతా దేని గురించి, లేదా మొదటి 8 అధ్యాయాలు, దాన్నే శ్రీల ప్రభుపాదుల వారు లేదా అంతకు మునుపు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు వాళ్ళంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఏమది 9వ అధ్యాయం నుంచి శుద్ధ భక్తి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ అంతకన్నా మునుపు ఉన్నదన్నమాట. అది భక్తి, కాకపోతే శుద్ధ భక్తి కాదు, అది మిశ్రమ భక్తి. ఫర్ ఎగ్జాంపుల్ 2వ అధ్యాయంలో చూసుకుంటే, దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జర. ఇదే కదా మనం మొదట చెప్పేది ఎవరికైనా భగవద్గీత గురించి. మీరు ఈ శరీరం కాదు, మీరు ఆత్మ అని. ఎవరైనా సరే, జీవి ఎవరైనా కూడా ఈ శరీరంలో జన్మిస్తారు, బట్ మనం ఇది శరీరం కాదు, మనం ఆత్మ అని. అప్పుడే భగవద్గీత అనేది ఆధ్యాత్మిక సబ్జెక్ట్ అయింది. శరీరం గురించి మాట్లాడితే ఇది ఆధ్యాత్మిక సబ్జెక్ట్ ఎక్కడవుతుంది, శారీరకంగానే ఉండిపోతుంది. ఇది అలా కాదు. కాబట్టి ఇది ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రం అన్నారు దీన్ని. అందుకనే దీన్ని స్కూల్లోని కాలేజ్ నుంచి తీసి పక్కన పడేసినారు, ఎవరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయరు. సో 9వ అధ్యాయం నుంచి శుద్ధ భక్తి గురించి చెప్పబడింది. 2వ అధ్యాయంలో ఇంకొంచెం ముందుకెళ్తే, కర్మణ్యేవాధిగరిస్తే మా ఫలేషు కదాచన. మనకి కర్మ చేసేటువంటి అధికారం ఉంది, కాకపోతే కర్మ ఫలాన్ని ఆశించకూడదు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే అలా రకరకాలైనటువంటి పాయింట్స్ కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు 2వ అధ్యాయంలో. ఇదంతా కర్మ గురించి, శరీరం గురించి సంబంధించినటువంటి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. ఈ శరీరంలో మనకి కష్ట నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. సో వాటికి కారణం ఏంటి? వాటికి కారణం ఏంటంటే, మనం వేరొక వస్తువు పైన
ధ్యానం చేస్తూ ఉంటాం అనమాట. ఈ వస్తువు లేదు, ఇలాంటి పరిస్థితి ఉంటే బాగుండేది, కొంచెం సుఖంగా ఉంటే బాగుండేది, కొంచెం డబ్బు ఉంటే బాగుండేది, ఇల్లు ఉంటే బాగుండేది, మంచి భార్య మంచి భర్త ఉంటే బాగుండేది. సో ఈ రకంగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం ప్రతిసారి. దీనికి అది ధ్యానం అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే కృష్ణుడు చెప్తున్నాడు, కామం బేసికల్లీ కామం ఉంది. కామం అనేది ఎలా స్టార్ట్ అయిందంటే ధ్యాయతో విషయాన్ పుంస సంఘస్తేషు ఉపజాయతే. ఏదైనా ఒక వస్తువు పైన మనం ఎక్కువ ధ్యానం చేస్తే దానిపైన ఇంద్రియ అర్థములను ధ్యానించినప్పుడు వాని ఎడ మనుషునికి ఆసక్తి కలుగును. మనం ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటే దానిపైన ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి నుంచి కామము వృద్ధి నొందగా కామము నుండి క్రోధము ఉద్భవించును. సో ఇదంతా కూడా సైంటిఫికల్గా కృష్ణ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఊరికి నేను స్టోరీ రూపంలో ఏం చెప్పడం లేదు. ఎవరైనా ప్రూవ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లోకి కానీ స్కూల్స్లోకి వెళ్తే ల్యాబొరేటరీస్ ఉంటాయి. అక్కడ నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం, ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ని ఎవరు చేసినా కూడా అదే రిజల్ట్ వస్తుంది. కొత్త రిజల్ట్ వస్తే అప్పుడు మిమ్మల్ని సైంటిస్ట్ అని పిలుస్తారు, అదే రిజల్ట్ వస్తే స్టూడెంట్ అని పిలుస్తారు. సో సైంటిఫికల్గా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. క్రోధం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కామం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇంద్రియ అర్థముల పైన ధ్యానం, మనం ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే దాని నుంచి ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగినప్పుడు దాని తర్వాత కామం అనేది ఏర్పడుతుంది. దాని తర్వాత కామం అనేది ఏర్పడినప్పుడు అలాంటి వస్తువుల్ని సేకరించుకోవడానికి, మనది అధీనంలో తెచ్చుకోవడానికి కృషి చేస్తాం. మనం ఎక్కువ కృషి చేస్తాం, ఎంతకైనా సరే తెగిస్తాం. అది రాలేదనుకోండి, పొందలేదనుకోండి, అప్పుడు క్రోధం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దుఃఖం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కృష్ణుడు సైంటిఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి విభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధి వినాశాత్ ప్రణశ్యతి. క్రోధం వలన అధిక మోహం, మొదట్లో కొంచెం మోహం ఉండి దాని తర్వాత క్రోధం వచ్చిన తర్వాత ఇంకా అధిక మోహం స్టార్ట్ అవుతుంది. మోహం వలన జ్ఞాపక శక్తి భ్రమిస్తుంది. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ఇంట్లో భార్యాభర్తల మధ్య తగువులు ఉన్నాయి, గొడవలు అవుతున్నాయంటే కారణం ఏంటి అంటే వాళ్ళ జ్ఞాపక శక్తి భ్రమించిందనమాట. ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అర్థం కావట్లేదు. అంత ఎక్కువ కామం ఎక్కువైంది, అధికంగా క్రోధం అయింది. జ్ఞాపక శక్తి భ్రమచే బుద్ధి నాశనం అయిపోయింది. బుద్ధి నాశనం అయిన తర్వాత మనుషునికి తిరిగి సంసార సాగవనందు పడిపోయాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత ఇస్కాన్కి వచ్చి ఎంత హరే కృష్ణ మహామంత్రం జపం చేసి, ఎంత భగవద్గీత భాగవతం పఠనం చేసి, ఎంత సర్వీస్ చేసినా కూడా ఏదైనా ఒక భౌతిక వస్తువు పైన మనం ధ్యానం ఎక్కువ చేస్తే ఆటోమేటికలీ మళ్ళీ పడిపోతాం అనమాట. అందుకని ఏం చేయాలి, ఆధ్యాత్మికం పైన మనం ఎక్కువ ధ్యానం చేయాల్సిందనమాట. భౌతిక వస్తువుల పైన ధ్యానం తగ్గించి ఆధ్యాత్మిక వస్తువు దానిపైన ధ్యానం చేయాల్సింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే 3వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించినా కూడా మనసుని భౌతిక వస్తువులపైన ధ్యానం చేస్తే ఎంత ఇంద్రియ నిగ్రహం చేసినా కూడా ఫలితం ఉండదు. అంటే సోర్స్ ఏంటి, మనసు. ఊరికి నేను ఇంద్రియాలు ఏది ఏకాదశి వస్తుంది, ఏకాదశి వచ్చినప్పుడు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయాల్సి వచ్చినప్పుడు ఈరోజు ఏం వంట ఏమీ లేదు, ఈరోజు వంట లేదు, ఏం లేదు, అంతా ఉపవాసం చేస్తాం. అంతలోని మెడిటేషన్ అంతా దేనిపైన, నెక్స్ట్ ఏం చేయాలి, ఉపవాసం అయిపోయిన తర్వాత ఏం వండాలి, ఏం తినాలి, దానిపైన మెడిటేషన్ అనమాట. అంటే రేపటి గురించి ప్రిపరేషన్ ఈరోజే స్టార్ట్.
అలా ధ్యానం చేస్తే ఏకాదశి యొక్క ప్రయోజనం లేదు, ఉపవాసం యొక్క ప్రయోజనం లేదు. అదే కృష్ణుడు చెప్తున్నాడు 3వ అధ్యాయంలో. ఎందుకంటే ధ్యానం అనే విషయం గురించి 2వ అధ్యాయంలో చెప్పినాడు. దాని తర్వాత 3వ అధ్యాయంలో ఇంద్రియ నిగ్రహ స్టేజ్కి వచ్చినా కూడా మనసుని నిగ్రహం చేయడం చాలా చాలా ముఖ్యమని కృష్ణుడు. సో ఇది 2వ అధ్యాయం 3వ అధ్యాయం. ఈ రీతిలో ఈ జ్ఞానం ఏదైతే చెప్తున్నాడో ఇది గుహ్యమైనటువంటిది. అంటే ఒక లెవెల్లో గుహ్యం ఇది. ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోతే 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలోని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, కృష్ణుణ్ణి చేరాలి అంటే దారి ఏంటి అని. యం వాపి స్మరణ్ భావం త్యతి అంతే కలేవరం తం ఏవైతే కౌంతేయ సదా తద్భావ భావిత. మనం చనిపోయేటప్పుడు, ఈ శరీరాన్ని వదిలేటప్పుడు దేనిపైన అయితే మనం ధ్యానం చేస్తూ ఉంటామో అదే శరీరం మనకి చిక్కుతుందని. అంతేగాని ఏదైనా ఆలోచించుకోండి, దేని గురించి అయితే జీవితాంతం మనం కష్టపడ్డామో ఫైనల్లీ అది మనకి చిక్కేస్తుంది అంటే అలా దొరకదు. మరణించేటప్పుడు దేనిపైన అయితే మనం ధ్యానం చేస్తూ ఉంటామో అదే మనకి దొరుకుతుందని చెప్పి కృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు. సో కృష్ణుణ్ణి చేరుకోవాలి అంటే అంతకాలే చ మామేపి స్మరణ్ముక్త్వ కలేవరం. అంతకాలం చనిపోయేటప్పుడు, మరణించేటప్పుడు కృష్ణుణ్ణి ధ్యానం చేయాలి, కృష్ణుణ్ణి స్మరించాలి. చనిపోయేటప్పుడు కృష్ణుని స్మరించాలి అంటే అది ఎలా సాధ్యం? అవన్నీ 9వ చాప్టర్లో చెప్తాడనమాట. 8వ చాప్టర్లో అంత మాత్రం చెప్పినారు, ప్రిన్సిపల్స్ మాత్రం చెప్పినారు అంతే. ఏం చేస్తే ఏం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు 9వ అధ్యాయంకి వచ్చేసరికల్లా రాజగుహ్యం. సో కృష్ణుని ఎలా చేరుకోవాలి, ఏం చేస్తే కృష్ణుని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది, అవన్నీ 9వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యాయి. మొట్టమొదట కృష్ణుడు చెప్పింది మొదటి శ్లోకంలో, అర్జున నేను చెప్పేదంట చాలా శ్రద్ధగా విను. అంటే శ్రవణం చేయడం చాలా ముఖ్యం. ఆ శ్రవణం చేసేటువంటి మనస్తత్వం ఎలా ఉండాలి? అనసూయవే, అసూయ ఉండకూడదు భగవంతుని పైన. ఈ జ్ఞానం వింటేనే చాలంట. పవిత్రం ఇదముత్తమం. మనం పవిత్రులుగా మారిపోతాం. జస్ట్ వింటేనే చాలు, పాటించాల్సిన కూడా అవసరం లేదు. అంత శక్తివంతమైనటువంటి జ్ఞానం ఇది. ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. సుసుఖం కర్తుమవ్యయం అంటే జనరల్గా అనుకుంటాం భక్తి చేయాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుందేమో. అంత అవసరమే లేదు. భక్తి చాలా సుఖంగా చేయొచ్చు అని. భక్తియుక్త సేవలో మనం భగవంతుని సేవించాలి అంటే కష్టం అనేది ఉంటుంది. కష్టం లేకుండా ఏ పని ఈ ప్రపంచంలో ఉండదు. కాకపోతే ఆ కష్టం కూడా సుఖాన్ని ఇస్తుంది అని చెప్పి కృష్ణుడు ప్రామిస్ చేస్తున్నాడు. ప్రత్యక్ష అవగమం ధర్మయం. ఇప్పుడు జనరేషన్తో ప్రాబ్లం ఏంటంటే ప్రత్యక్షంగా నేను రిజల్ట్ చూస్తేనే కానీ ఏది నమ్మేది లేదు. సైంటిఫికల్గా అయినా ఏదో ఒక రకంగా ప్రూవ్ చేయాలన్నమాట. కృష్ణుడు ఉన్నాడా చూపించు. ఎవరు చూపించగలరు? ఎవరు చూపించలేరు. కాకపోతే కృష్ణుడు ఏదైతే భగవద్గీతలో చెప్పున్నాడో, ప్రిన్సిపల్స్ ఏవైతే చెప్పున్నాడో ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అందుకనే కృష్ణుడు చెప్తున్నాడు, ఏది కూడా మూఢనమ్మకంగా మనమేమి పాటించాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ష అవగమం ధర్మం. ప్రత్యక్షంగా మనకవి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి మన లైఫ్లోని. సో దాని తర్వాత కృష్ణ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తిన. ఈ సృష్టి మొత్తంను కూడా నేనే జీవులయన్ను నా యందున్నవి, కానీ నేను వాని యందు లేను. మనం అందరం కూడా భగవంతుని పైన ఆధారపడి ఉన్నాం. సృష్టి మొత్తం కూడా భగవంతుని పైన ఆధారపడింది. కాకపోతే భగవంతుడు మనలో డైరెక్ట్గా కనిపించడు, ప్రత్యక్షంగా కనిపించడు. అది కష్టం అర్థం చేసుకుని, ఆ రీతిలో భగవంతుని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం.
సో ఈ రకంగా కొన్ని సీక్రెట్స్ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఈ ప్రస్తుత శ్లోకంలో ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా, ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులైన వారిని శ్రద్ధతో పూజించిన వారు వాస్తవమునకు అవిధిపూర్వకంగా నన్నే పూజించుచున్నారు. చాలామంది అనుకుంటారు నేను వీళ్ళకి భక్తుని వాళ్ళకి భక్తుని, ఈ ఈ ఏమంటారు వ్రతం చేస్తున్నా ఆ వ్రతం చేస్తున్నామని. కానీ ఇండైరెక్ట్గా అందరూ కృష్ణుడినే పూజిస్తూ ఉన్నారు. అవివేకం, అవిధిపూర్వకంగా వాళ్ళు వేరే దేవతలందరినీ పూజిస్తున్నారు. వివేకాన్ని అంటే నిజమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత మనం కృష్ణుణ్ణి పూజించడం మొదలు పెడితే కనుక ఏ ఫలమైతే మీకు రావాల్సిందో, వేరు వేరు వాళ్ళందరినీ పూజించడం వల్ల ఏ ఫలమైతే మీకు రావాల్సిందో అది ఆటోమేటికల్లీ కృష్ణుని పూజించడం వల్ల వస్తుంది అని కృష్ణుడు మనకి ప్రామిస్ చేస్తున్నాడు. చాలామంది అనుకుంటారు అది వదిలేస్తే, ఇంతకాలం నేను ఎన్నో తపస్సు చేశాను, ధ్యానం చేశాను, భగవంతునికి ఎంత అర్పణ చేశాను, అవన్నీ ఫలాంత పోతుందేమో అని చెప్పి కొంతమందికి ఒక పక్కన లాగుతూ ఉంటుంది. అలాంటి సందేహం ఏమీ అవసరం లేదు. కృష్ణుని ధ్యానం చేస్తే ఏదైతే మీకు రావాల్సిందో అన్నీ వస్తుంది, అంతకన్నా ఇంకా ఎక్కువే, 1000 రెట్లు ఎక్కువే వస్తుందని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ. మనం ఎన్ని రకాల యజ్ఞాలు అయితే చేస్తూ ఉన్నామో వాటన్నిటికీ కూడా భోక్త నేనే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. వేరే ఎవరు భోక్తలు లేరు అని. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? కృష్ణ భగవానుడు ఆ గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు ఆ గిరిధారి లీల ఏదైతే ఉందో ఆ లీల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. వ్రజవాసులందరూ కూడా ఇంద్రునికి యజ్ఞం చేయాలని చెప్పి ఇంద్రయజ్ఞానికి తయారు చేస్తూ ఉంటారు. ఆ ఇంద్రయజ్ఞం తయారీ అవుతున్నప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి నందమహారాజుకి చెప్తాడు, ఏం చేస్తున్నారు మీరు అని. ఇంద్రునికి యజ్ఞం చేయడానికి తయారు చేస్తున్నాడు. ఇంద్రునికి యజ్ఞం చేయాల్సిన అవసరం ఏముంది, వాళ్ళకు దేవతడు మాత్రమే. మనం పూజించాల్సింది ఎవరు? గిరి గోవర్ధన గిరి. గోవర్ధన్ని మనం పూజిస్తే కనుక, ఎందుకంటే మనకి కావాల్సినటువంటి, మన ఆవులకి కావాల్సినటువంటి గడ్డి కానీ లేదా మనకు కావాల్సినటువంటి నీరు కానీ ఎటువంటి వస్తువులైనా సరే అన్నీ గోవర్ధన నుంచే వస్తున్నాయి. ఇంద్రునికి పూజించే ప్రయోజనమే ఉంది. ఎందుకని చెప్పి ఇంద్రయజ్ఞాన్ని ఆఫ్ చేస్తారు. ఇంద్రయజ్ఞాన్ని ఆఫ్ చేసిన తర్వాత ఇంద్రుడికి కోపం వస్తుంది. సో ఇంద్రుడికి కోపం వచ్చిన తర్వాత మొత్తం బృందావనాన్ని మొత్తాన్ని కూడా వర్షంతో ముంచేసి మొత్తం బృందావనాన్ని లెవెల్ చేసి పడేస్తారు. సో వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇంద్రుడు కోపించడం కారణంగా ఈరోజు ఇలా జరిగింది అని. ఎందుకంటే వర్షం ఉంటే తినడానికి ఏమీ తయారు చేసుకోలేం, ఏ పని చేయలేం, బయటికి పోలేం, లోపల ఉండలేం, ఏమీ చేయలేం. సో వాళ్ళందరూ కృష్ణుడి దగ్గరికి వచ్చి, సో ఈ రకంగా మన చేతి తప్పు జరిగింది, ఏం చేయాలి ఇప్పుడు? ప్రాయశ్చిత్తం కోరుకోవాలి ఇంద్రుడిని. కృష్ణుడు చెప్తాడు, ఏం అవసరం లేదు, ఎవరిని ఎటువంటి ప్రాయశ్చిత్తం కోరుకోవాల్సిన అవసరం లేదు, మీ సమస్యలన్నింటినీ నేనే పరిష్కరిస్తాను. సో అప్పుడు గోవర్ధనగిరిని ఎత్తి వాళ్ళందరికీ రక్షణ ఇస్తాడు. సో దాని తర్వాత ఇంద్రుడు అర్థం చేసుకుంటాడు, ఒక బాలుని రూపంలో జన్మించినటువంటి కృష్ణుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, స్వయంగా భగవంతుడు. అంటే మనకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా మన జీవితంలో కృష్ణుని ఇన్స్ట్రక్షన్స్ మనం ఎప్పుడైతే పాటిస్తామో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరో ఒకరు ఇంట్లోని కుటుంబంలో ఎవరో ఒకరు ఇస్కాన్కి వచ్చి ఉంటారు, మాంసాహారం తినకూడదు అని వింటారు. ఓకే, ఇంటికి వెళ్ళి వాపసు వెళ్ళి లేదు ఇస్కాన్లో చెప్పారు మాంసాహారం తినకూడదని చెప్పి, అది చాలా పాపం అని చెప్పి మీరు చెప్పిన ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా వస్తారు, ఏమైంది, ఇప్పటివరకు బాగానే ఉన్నాడు ఈ మనిషి, సడన్గా ఏమైంది? ఎందుకంటే జీవితంలో అప్పటి వరకు ఆస్వాదించినటువంటి ఎలాంటిదైనా సరే వదిలేయాలంటే కొంచెం కష్టమే. ఇంకొక విషయం ఏంటి, ఇస్కాన్కి రాగానే టీ కాఫీ తాగకూడదు అంటారు. అదే మాంసాహారం వదిలేమంటే ఓకే, అదంటే పాపం అందరికీ తెలిసి, టీ కాఫీలో ఏం పాపం ఉంది ఇందులో అని.
టీ కాఫీ కూడా తాగకూడదు అంటారు. టీ కాఫీని వదలడం ఇంకా కష్టం. సో ఇలాంటివన్నీ వినగానే పాటించడం కొంచెం కష్టం అవుతుంది. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఈ గోవర్ధన లీలలోని? నేను చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ఎవరైనా పాటిస్తే వాళ్ళకి సర్వదా నేను రక్షణ ఇస్తాను అని. సో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ 9వ చాప్టర్ కన్నా ముందు కృష్ణుడు ప్రత్యేకించి చెప్పలే, 9వ అధ్యాయం నుంచి చెప్తూ ఉన్నాడు అనమాట. అందుకనే ఇది రాజవిద్య రాజగుహ్య యోగం అయింది. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, యాంతి దేవ వ్రతాదేవాన్ పితృణ్యాంతి పితృవ్రత. వేరు వేరు దేవతల్ని కొంతమంది పూజిస్తారు, కొంతమంది రాక్షసుల్ని వాళ్ళందరినీ పూజిస్తారు, కొంతమంది పితృదేవతలను పూజిస్తారు. సో వాళ్ళకి ఎలాంటి జన్మ కలుగుతుంది అంటే, దేవతలను పూజించేవారు దేవలోకానికి పోతారు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతలను చేరుతారు, భూత ప్రేతాలను పూజించేవారు యందు వాని అందే జన్మింతురు, కానీ నన్ను పూజించేవారు నాతో నివసింతురు. సో మనం కృష్ణ లోకానికి పోవాలి అంటే అందరినీ పూజించి వచ్చి లాస్ట్లోని కృష్ణ నేను నీతో ఉండిపోవాలి అంటే అది అయ్యేది కాదు. కృష్ణునితో ఉండాలి అంటే మనం కృష్ణుణ్ణి పూజించాలి. కృష్ణుని పూజించే రీతి ఏంటి? పూజ చేయాలి, కృష్ణుని ధ్యానించాలి, కృష్ణుని భక్తుని కావాలి అని అందరం వింటూ ఉంటాం. కాకపోతే ఆ రీతి ఏంటి అది కూడా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఒక పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ లేదా జలమును కానీ ప్రేమతో భక్తితో ఎవరైతే భగవంతుని అర్పిస్తారో భగవంతుడు స్వీకరిస్తాను అని కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుని ఎలా చేరుకోవాలి? మొట్టమొదట మన ఆధ్యాత్మిక జీవి ఆధ్యాత్మికుడు భౌతికుడు కాదు అని చెప్పి ఐడెంటిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దాని తర్వాత మన కర్మ ఏ రీతిలో చేయాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేసేటువంటి అధికారం ఉంది కానీ వాటి ఫలాన్ని ఆశించకూడదు. దాని తర్వాత కృష్ణుని చేరుకోవాలి అంటే మరణ సమయంలో భగవంతుని ధ్యానం చేయాలి. భక్తితో భగవంతుని సేవించాలి అంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమయా భక్త్యా ప్రయచ్చతి. ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్తే యత్ కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వమధర్పణం. యత్ కరోసి, నీవు ఏది వనరించుచున్నావు, ఏ కార్యక్రమం అయితే మనం చేస్తున్నామో ఏ పనైనా సరే అది కృష్ణునికి సమర్పించుకోవాలి. యత్ కరోసి. యదస్నాసి, మనం ఏదైతే తింటూ ఉన్నామో భుజిస్తున్నామో దాన్ని మొట్టమొదటి కృష్ణునికి సమర్పించి కృష్ణుని యొక్క మహాప్రసాదాన్ని మనం స్వీకరించాలి. ఇవన్నీ ఏంటి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, ఏ రకంగా మనం భక్తితో సేవించాలి భగవంతుని అని. యత్ కరోసి యదస్నాసి యజ్జుహోసి, ఏది హోమంలో మనం సమర్పిస్తున్నామో అది కృష్ణునికి సమర్పించాలి. యత్ తపస్యసి, మనం ఎటువంటి తపస్సు చేసినా కూడా అది కూడా కృష్ణునికే సమర్పించాలి. కౌంతేయ తత్కురుష్వమధర్పణం అంటే బేసికలీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఏం చేసినా కూడా నాకే సమర్పించండి, వేరే ఎవరికి ఏమీ అవసరం లేదు. వినడానికైతే బాగానే ఉంది, బట్ చేసేటప్పుడు ప్రిన్సిపల్గా సైంటిఫికల్గా లేదా మనం నిజ జీవితంలోని ఇలాంటి ప్రిన్సిపల్స్ ఎక్కడైనా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా లేదా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? డైరెక్ట్గా మనం చెప్పేసాం అనుకోండి, మీరు కృష్ణ భక్తులు, మీరు కృష్ణుని పూజించండి అంటే నువ్వు కృష్ణ భక్తుడు కాబట్టి నువ్వు చెప్తున్నావు, నువ్వు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళావంటే వాళ్ళు మళ్ళీ అదే చెప్తారు. అందుకనే ప్రభుపాద వారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. చెట్టుకి పోషణ ఇవ్వాలి అంటే పూలపైన ఆకులపైన నీళ్ళు వేస్తే ప్రయోజనం లేదు, వేరుపైన నీళ్ళు వేయాలి. వేరుపైన నీళ్ళు వేస్తే ఆటోమేటిక్గా చెట్టు మొత్తం. అదే రీతిలో మనకి మన చేతులకు కానీ కాళ్ళకు కానీ లేదా మెదడుకు కానీ ఆహారాన్ని ఇవ్వాలి అనుకుంటే శరీరం
మంచి పుష్టిగా ఉండాలి అంటే ఆహారం నోట్లో పెట్టాలి, అంతేగాని చెవిలోని అక్కడ ఎక్కడ పెడితే ఆహారం ప్రయోజనం లేదు. సో అందుకే కృష్ణ భగవాన్ చెప్తున్నాడు, అందరి దేవతలకి సృష్టి మొత్తానికి కారణం నేనే. సో ఒక్క కృష్ణుణ్ణి మనం సేవ చేస్తే అందరికీ సేవ చేసినట్టే. ఇది అసత్యం కాదు, మనం అజ్యూమ్ చేసుకునేటువంటి విషయం కాదు, ఇది సత్యం, ఇది నిజమే. తొమ్మిదో అధ్యాయంలోని ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కృష్ణ భగవానుడు మనకు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. శాస్త్రం అనగానే వేదాలు, సామవేదం, అథర్వవేదం, యజుర్వేదం. ఈ వేదాలన్నింటినీ చదవాలి అంటే సంస్కృతం వచ్చి ఉండాలి. కానీ మనకు తెలిసి మనం ఎవరం కూడా సంస్కృతం చదవలేదు, నేర్చుకోలేదు. సో అలాంటి వేదాలని ఇప్పుడు మనం చదవాలి అన్నా కూడా అసంభవం. సో ఇప్పుడు శాస్త్రజ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఎలా సాధ్యం అది? ఇంకొకటి, ఓకే, ఎక్కడో దగ్గర శాస్త్రాన్ని నేర్పించేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం. అలాగ అనుకొని మనం వెళ్ళినా కూడా వాళ్ళెవ్వరూ లోపలికి రానివారు. ఎందుకని తెలుసా? ఎందుకో కాదు. అలాంటి వేదాలని నేర్పించే వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టుండాలి. వాళ్ళు బ్రాహ్మణులకు మాత్రమే నేర్పిస్తారు, బ్రాహ్మణు కాని వాళ్ళకి వాళ్ళు నేర్పించరు. అది వాళ్ళ పద్ధతి. ఇస్కాన్లో అలా కాదు, ఎవరొచ్చినా వెల్కమ్. ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా కానివ్వండి వెల్కమ్. బట్ వేరే వాళ్ళు అలా చేయాలి. సో మనం నేర్చుకోవాలి అనుకున్నా కూడా అవకాశం అనేది లేదు. సో అంటే భగవంతుని గురించి వినాలి అంటే, భగవంతుని గురించి నేర్చుకోవాలి అంటే, శాస్త్రం నుంచి శాస్త్ర జ్ఞానాన్ని సంపాదించాలంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టుండాలి అనేటువంటి ఒక ఇది అనేది ఉంది, నమ్మకం అనేది ఉంది. అది ప్రభుపాద వారికి ఇస్కాన్ స్థాపించక ముందు. అంటే మనం ఎప్పటికీ కూడా భగవంతుని శాస్త్ర జ్ఞానాన్ని పొందలేమా? మనకి ఆ క్వాలిఫికేషన్ అనేది లేదా? భక్తితో భగవంతుని, కృష్ణుని మనం సేవించలేమా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది, సందేహం అనేది వస్తుంది అందరిలో. అందుకే కృష్ణుడు 9వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య, 32వ శ్లోకంలోని మాం హి పార్థ వ్యపాశ్రిత ఏపిష్యు పాపయోన స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్ తేపి యాంతి పరాం గతిం. ఓ పార్థ, నా శరణజొచ్చువారు అధమ జన్ములైనను, స్త్రీలైనను, వైశ్యులైనను, శూద్రులైనను అయినప్పటికీ పరమగతిని పొందగలరు. అంటే కృష్ణుడు మనకి క్లారిటీ ఇస్తున్నారన్నమాట. ఇక్కడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టలేదు, శాస్త్ర జ్ఞానం లేదు, కృష్ణుడిని పొందేటువంటి అవకాశం ఉందా లేదా అంటే కృష్ణుడు ఉంది అని చెప్తున్నారు. ఎవరైనా సరే కృష్ణుడిని పూజించవచ్చు, ధ్యానించవచ్చు. సో స్త్రీ, వైశ్య, శూద్ర వీళ్ళు కూడా, అంటే అర్థం ఏంటంటే వీళ్ళకన్నా పైన ఉండే వాళ్ళకి జ్ఞానం ఆల్రెడీగా ఉంది, శాస్త్రం యాక్సెసిబుల్గా ఉందని, వీళ్ళకి యాక్సెసిబుల్గా లేదు. ఇటువంటి వాళ్ళు కూడా కృష్ణుని భక్తితో సేవిస్తే భగవంతుని ధామాన్ని పొందగలిగేటువంటి అవకాశం ఉంది అని కృష్ణుడు చెప్తున్నాడు. సో అంటే కలియుగంలో ఎవరైనా సరే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయొచ్చు అని కృష్ణుడు లైసెన్స్ ఇచ్చేసినాడు. ఒక మాతాజీ ఇస్కాన్ టెంపుల్కి వచ్చినారు. వచ్చిన తర్వాత న్యాచురలీ భగవద్గీత, గీతా కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భగవద్గీతలో ఈ రకంగా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేసినారు. శిల ప్రభుపాదుల వారు అందరికీ కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేయమని హరినామ మండప్కి వెళ్ళి హరే కృష్ణ మహామంత్రం జపం చేసినారు.
దాని తర్వాత ప్రతిరోజు ఇలా 108 సార్లు జపం చేయాలని ఎవరో చెప్పినారు, వాలంటీర్ చెప్పిన తర్వాత ప్రతిరోజు 108 సార్లు హరే కృష్ణ మహామంత్రం జపం చేసింది. దాని తర్వాత 1 నుంచి 2, 2 నుంచి 4, 4 నుంచి 16 మాలలు 16 మాలలు జపం చేసిన తర్వాత ఎప్పుడో ఎక్కడో పిలిగ్రిమేజ్కి పోయినారు. పిలిగ్రిమేజ్కి పోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ప్రీస్ట్ ఎవరో ఉంటారు కదా, ఏదో ఒక మఠమో లేదో టెంపుల్. సో అక్కడికి వెళ్ళినప్పుడు స్వామీజీ నేను ఈ రకంగా హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ మహామంత్రం ఆడవాళ్ళ జపం చేయకూడదు అని వాళ్ళ గురువు చెప్పినారంట. సో ఆమె వచ్చి పరిగెట్టుకుని వచ్చి ఇస్కాన్ టెంపుల్కి వచ్చి ఇదేంటి మా స్వామీజీ ఇలా చెప్తున్నారు, హరే కృష్ణ మహామంత్రం ఆడవాళ్ళు జపం చేయకూడదు అని. ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రం అనేది శాస్త్రంలో ఉండేటువంటి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ శాస్త్రంలో ఉండేటువంటి మంత్రం. శాస్త్రంలో ఉండేటువంటి ఏ మంత్రమైనా సరే జపం చేయాలంటే గురువు నుంచి దీక్ష తీసుకోవాలి. గురువు నుంచి దీక్ష తీసుకోకుండా ఎటువంటి మంత్రం కూడా జపం చేయకూడదు. చేస్తే దాని యొక్క ఫలం ఉండదు, బేసికలీ టైం వేస్ట్ అంతే. అందుకనే మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలన్నా కూడా శిల ప్రభుపాద ముఖంగా మనం జపం చేయాలి, అవునా కాదా? శిల ప్రభుపాదరి ఆశీర్వాదం ద్వారా మనం జపం చేయాలి అంటే అర్థం ఏంటి? దీనికి ఒక అర్థం కూడా ఉంది. సో ఆ రకంగా ఆమె ఇస్కాన్ టెంపుల్కి వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది. ఏంటిది? కృష్ణుడు చెప్పున్నాడు కదా, మాం హి పార్థ వ్యపాషిత ఏపిష్యు పాపయోన స్త్రియో వైశ్య తథా శూద్ర. ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవంతుని ధ్యానం చేయొచ్చు. కాకపోతే ఏ మంత్రంతో ధ్యానం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇస్కాన్కి వచ్చి హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారంటే చైతన్య మహాప్రభు వారు మనకి ఇచ్చినారు హరే కృష్ణ మహామంత్రం. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చినారు. కాబట్టి మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం ద్వారా ఎటువంటి పాపము ఉండదు. పాపం ఉండదు కాదు, మన ఎన్ని కోట్ల జన్మాల నుంచి మనం ఎంత పాపం అయితే చేస్తున్నామో అంత పాపం కూడా తొలగిపోతుంది. అటువంటి శక్తిమైనటువంటి మంత్రం హరే కృష్ణ మహామంత్రం. ఇది 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అంటే మనందరికీ కూడా కృష్ణ భగవానుడు లైసెన్స్ ఇచ్చినాడు హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి, కృష్ణుని భక్తితో సేవించడానికి. ఇంకొక విషయం, లాస్ట్ ఆఖరి శ్లోకం, మన్మనా భవమద్భక్తో మధ్యాది మాం నమస్కురు మామైవిష్యసి యుక్త్వైత్వం మాత్మానం మదర్పణం మత్పరాయణ. కృష్ణుని ఏ విధంగా పూజించాలి అంటే చాలా క్లియర్ కట్గా చెప్పేసినాడు. మన్మనః నన్ను మనస్సులో ధ్యానించు, నీ మనస్సును సదా నా చింతనయందే నిమగ్నము చేయు, నా భక్తుడివి కా, నాకు నమస్కారము చేయు, నన్ను అర్పింపుము. సో 4 విధాలుగా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మన మనస్సులోని శ్రీకృష్ణ భగవాన్ని ధ్యానం చేయాలి, మన్మనః. దాని తర్వాత నా భక్తునిక, కృష్ణునికి భక్తులై ఉండాలి మనం. మధ్యాజీ మాం నమస్కురు, నాకు నమస్కారం చేయి. దాని తర్వాత లాస్ట్లో నాకు అర్పణము చేయి, మనం ఏం చేసినా కూడా కృష్ణ భగవానికి అర్పించాలి అని. సో ఏవైతే రాజగుహ్యం, ఏవైతే సీక్రెట్లు ఉన్నాయో భక్తిలోని అన్ని సీక్రెట్లు కృష్ణుడు చెప్పేసినాడు. మళ్ళా ఇదే శ్లోకం 18వ అధ్యాయంలో ఎండింగ్లో వస్తుంది. మన్మనా భవమద్భక్తో మధ్యాది మాం నమస్కురు మామైవేషి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. 18వ అధ్యాయంలో మళ్ళా ఇదే శ్లోకాన్ని రిపీట్ చేస్తాడు కృష్ణ భగవానుడు. 9వ అధ్యాయంలో ఆల్రెడీ చెప్పేసినాడు, మళ్ళా రిపీట్ చేస్తాడు. అంటే ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవచ్చు మనం. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితంలోని ఒక గోల్ అనేది ఉంటుంది.
ఈ జీవితంలో ఫలానా పని చేయాలి, ఎలాగైనా సరే సాధించాలి అని. కొంతమంది బిజినెస్ మ్యాన్ అవుదామని, కొంతమంది ఇంజనీర్లు అవుదామని, కొంతమంది డాక్టర్లు అవుదామని, కొంతమంది ఇల్లు కట్టాలని, కొంతమంది రకరకాలైనటువంటి అమెరికాకు పోవాలని, రకరకాలైనటువంటి ఆశలనే ఉంటాయి. అదే వాళ్ళ జీవితంలో ఒక గోల్ కింద ఉండిపోతుంది. శాస్త్రాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో అప్పుడు వాళ్ళ గోల్స్ మారుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వేరే యోగా సిస్టమ్ ఏదైనా ఫాలో అయితే, కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ, ధ్యాన యోగం కానీ, అవన్నీ ఫాలో అయితే కనుక శ్రీకృష్ణుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ముందు చాప్టర్లోని. 4 పద్ధతులు అనేవి ఉంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇవి గోల్స్ కింద పెట్టుకుంటారనమాట. ఎక్కువ ధర్మాన్ని పాటించాలి అంటే ధార్మికంగా ఎదగాలి అని. అర్థాన్ని, ఎక్కువ అర్థం అంటే పుణ్యం చేసిన తర్వాత మరి ఆ చేసిన పుణ్యం అంతా దానికి రిజల్ట్ రావాలి కదా, అది అర్థం రూపంలో రిజల్ట్ కావాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అర్థం వచ్చిన తర్వాత ఏం చేయాలి? డబ్బు ఎక్కువైంది అది ఏం చేయాలి? కామం. ఏం చేయాలి? అనుభవించాలి కదా. సో కామం అంతా అయిపోయిన తర్వాత, ఇంకా నిరాశ వచ్చిన తర్వాత అప్పుడు మోక్షం. ధర్మ, అర్థ, కామ, మోక్ష. సహజంగా అందరూ ఈ రూట్లో ఫాలో అవుతూ ఉంటారు. కాకపోతే కృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో వేరే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇవన్నీ మనం పాటించాల్సిన అవసరం లేదు. మనం పాటించవలసింది శుద్ధ భక్తి. శుద్ధ భక్తిని పాటిస్తే ధర్మాన్ని నుంచి మీకు ఏవైతే, ధర్మం పాటించడం వల్ల మీకు ఏమైతే రావాల్సిందో అది కూడా వస్తుంది. అర్థం అనేది కూడా వస్తుంది, ధనం కూడా వస్తుంది. ఏ రీతిలో వస్తుంది అనేది వేరే విషయం అది. ఎందుకంటే మనకి ఎంత వచ్చినా కూడా చాలదు. అందుకని కృష్ణుడు కొంచెం డిఫరెంట్ యాంగిల్లో చెప్తాడు. దాని తర్వాత కామం, ఫైనల్లీ మోక్షం కూడా వచ్చేస్తుంది. అన్నీ వస్తాయి. భక్తితో భగవంతుని సేవిస్తే ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షాన్ని పాటించడం అంటే వేరే యోగ పద్ధతుల్ని పాటించడం వల్ల వచ్చేటువంటి రిజల్ట్ కూడా మనకి భక్తితో భగవంతుని సేవించడంలో ఆ రిజల్ట్ రానే వస్తుంది, ఇంకా అంతకన్నా ఎక్కువే వస్తుంది. అది ఏ రకంగా, అంతకన్నా ఎక్కువ ఎలా వస్తుంది? వాళ్ళకేం వస్తుందో మనకి అదే రావాలి కదా. అంటే జనరల్గా సహజంగా అన్ని యోగాలు ఒకటే కదా, అందరి దేవతల్ని పాటిస్తే ఒకటే వస్తుంది కదా, అందరికీ ఫలం అనేది ఒకటే వస్తుంది. కృష్ణుడు అలా చెప్పడు. ఫర్ ఎగ్జాంపుల్, పతాంజలి యోగా సిస్టమ్. పతాంజలి యోగాని ఎవరైనా పాటిస్తే కనుక హిమాలయం కానీ అడవులకు కానీ పోయి అక్కడ ఎవరైనా ధ్యానం చేసి పతాంజలి సిస్టమ్ని ఫాలో అయితే కనుక ఫైనల్లీ వాళ్ళు బ్రహ్మంలోకి లీనమైపోతారు. ప్రభుపాదులు వారు చెప్తారు, మన నిజస్వరూపం ఆధ్యాత్మికం. మనం కృష్ణుని యొక్క అంశలం. బ్రహ్మంలోకి లీనమైనా కూడా ఆ యాక్టివిటీ అనేది, అంటే ఏదో ఒక పని చేయాలి మనం. ఇంద్రియాలు అనేవి ఉంటాయి, మనసు అనేది ఉంటుంది. సో వీటిని మనం పనిలోకి పెట్టాలి. లేదంటే కనుక ఆ బ్రహ్మన్ అనేటువంటి ప్లాట్ఫామ్లో నిరాకార, ఆకారం లేనటువంటి, ఎటువంటి కార్యక్రమం లేనిటువంటి ప్లాట్ఫామ్లో మనం ఉండలేము అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ పతనం అయిపోతాం. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాన్ని పాటించినా కూడా, లేదా వేరే యోగా సిస్టమ్లన్నీ పాటించినా కూడా మనం చెందినటువంటి, మనకి ఏదైతే గోల్ మనం రీచ్ అవుతామో ఆ గోల్ మనకి పర్మనెంట్ కాదు. మళ్ళా తిరిగి ఇక్కడ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. పర్మనెంట్ అనేటువంటి గోల్ అనేది ఏది? అదే శుద్ధ భక్తి. కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నా ధామానికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు నా సేవలో పర్మనెంట్గా బృందావనంలో ఉంటారు. అక్కడి నుంచి పతనం అనేది ఎవరికి ఉండదు. సో అందుకనే కృష్ణుడు ప్రత్యేకించి ఈ భగవద్గీతని అర్జునునికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సో ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు లండన్కి వెళ్తారు. లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే రిపోర్టర్లందరూ కూడా వచ్చి, భారతదేశం అనేది చాలా పేదరికమైనటువంటి ఆ టైంలోని, ఇప్పుడు కూడా పేదరికంగానే చూస్తారు. ఇండియన్స్ ఎవరైనా పోతే అందరూ కూడా ఇండియనా వాల్యూ ఉండదు. సో ఆ టైంలోని
ప్రభుపాద వారు వెళ్ళినప్పుడు రిపోర్టర్స్ వచ్చి, చాలా పేదరికమైనటువంటి దేశం ఇండియా, భారతదేశం నుంచి లండన్కి ప్రచారం చేయడానికి ఎవరో వచ్చారంట. స్వామీజీ, మీ ఉద్దేశం ఏంటి? లండన్కి ఎందుకు వచ్చారు మీరు? ఏమైనా తీసుకుపోవడామనా? ఇక్కడేవో ఉంది అదంతా తీసుకుపోవడానికి. ప్రభుపాద, నేనేం తీసుకెళ్ళడానికి రాలేదు ఇక్కడికి, నేను ఇవ్వడానికి వచ్చాను. షాక్. మాకేంటి మీరు ఇచ్చేది? మీరే పేదరికంలో ఉన్నారు, మీరు మాకేమిస్తారు? సో ప్రభుపాదాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్రిటిషర్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ వదిలి వెళ్ళిపోతారు భారతదేశాన్ని. మీరు వదిలి వెళ్ళిపోయేటప్పుడు చాలా విలువైనటువంటి వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళంతా మ్యూజియంలో పెట్టుకున్నారు. శాస్త్రాలు కూడా చాలా, తాళపత్ర గ్రంథాలన్నింటిలో తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకే మనకి భగవద్గీత, భాగవతం, మహాభారతం, రామాయణం లాంటి కొన్ని మాత్రమే మనకి అవైలబుల్లో ఉన్నాయి, మిగతా అవైలబిలిటీలో లేవు. సో నేను మీ దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఒక విలువైనటువంటిది వస్తువు మీరు తీసుకెళ్ళడం మర్చిపోయారు, అది ఇవ్వడానికి వచ్చాను. అదే భాగవత జ్ఞానం. శ్రీమద్ భాగవతం ఏ జ్ఞానాన్ని అయితే మనకి ఇవ్వడానికి భాగవతం రచించబడిందో ఆ జ్ఞానాన్నే బ్రిటిషర్స్ మర్చిపోయారు. కల్చర్, ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో. ఎందుకు మర్చిపోయారు? ఎందుకంటే వాళ్ళు మనల్ని ఫాలో అవ్వడానికి ఇష్టం లేదు. సో ప్రభుపాదాలు ఆ జ్ఞానాన్ని ఇవ్వటానికి, శుద్ధ భక్తిని, కృష్ణుని యొక్క శుద్ధ భక్తిని ఇవ్వటానికే లండన్ వచ్చినానని చెప్తారనమాట. సో ప్రభుపాదుల వారు లండన్కి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, ఏదో తీసుకురావడానికని కాదు, భారతదేశంలో ఏదైతే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి కల్చర్, మన కల్చర్, భారత కల్చర్లో మనకి ఏదైతే నేర్చుకోవాల్సిందో అది ప్రభుపాద వారు అక్కడికి వెళ్ళి ఇచ్చినారు. సో మనం ఇక్కడ పుట్టిన వాళ్ళం. సో మన బాధ్యత ఏంటి? ఇప్పుడు కథ అంతా వినేసి మళ్ళా లేదు వీసాకి రెడీ చేస్తున్నాం, అమెరికాకి పోవాలి, లండన్కి పోవాలి. సో భాగవతం, భగవద్గీత విన్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో మనకేదైతే మన పూర్వీకులు ఇచ్చున్నారో, శాస్త్రం నుంచి మనకి ఏదైతే ఇవ్వబడిందో అదంతా కూడా ఎక్కడా కూడా దొరకదు. ఇది ఓన్లీ ఇక్కడ మాత్రమే మనకు దొరుకుతుంది. భారతదేశంలో పుట్టడం అనేది, చైతన్య మహాప్రభువు చెప్తారు, భారతదేశంలో పుట్టడం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం భారతదేశంలో పుట్టలేమంట. కారణం ఏంటి అంటే, మనం భగవంతుని దర్శనం చేసుకోవాలి అంటే ఎంత సమయం పడుతుంది మీ ఇంటి నుంచి ఇక్కడ రావడానికి? హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్. వెంటనే చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కడికైనా పోయి దర్శనం చేసుకోవచ్చు భగవంతుని. అదే అమెరికాలోని, వేరే ఎక్కడో ఆఫ్రికాలోని అడవిలోని ఉంటే, ఎడారిలోని ఉంటే భగవంతుని దర్శనం చేసుకోవాలంటే చాలా చాలా కష్టం. అలాంటి పుణ్యభూమిలో మనం జన్మ తీసుకున్నాం కాబట్టి ఈ జన్మకి సార్థకత చేసుకోవాలి. సార్థకత చేసుకున్న తర్వాత మనం వేరొకరికి ప్రచారం చేయాలి అని చైతన్య మహాప్రభువు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందుకనే శ్రీల ప్రభుపాద వారు మనకి ఒక సర్వీస్ ఇచ్చినారు. ఏంటది? బుక్ డిస్ట్రిబ్యూషన్. అందరం కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్లో పాల్గొనాలి. భగవద్గీత గురించి, కృష్ణుడి గురించి, చైతన్య మహాప్రభువు గురించి అందరికీ మనం ప్రచారం చేయాలి. ఇక్కడితో మరి ఆపు చేద్దాం. హరే కృష్ణ.